మత్తయి శుభవార్త నుండి మనం ఆరంభించి 12వ అధ్యాయం దగ్గరకు వచ్చాం. పోయిన వారంలో 2 సంఘటనల గురించి మీకు చెప్పాను. ఆ 2 సంఘటనలు కూడా విశ్రాంతి దినమందే జరిగాయి. మొదటి సంఘటన, చేలో ఉన్నటువంటి ఆ పనలు శిష్యులు వారు త్రుంచి తిన్నారు. అది విశ్రాంతి దినమందు జరిగింది. తర్వాత ఊచ చెయ్యి కలిగిన వాడు, అంటే ఎండిపోయిన చెయ్యి కలిగిన వాడిని యేసయ్య బాగు చేశారు. అది కూడా విశ్రాంతి దినమందే జరిగింది. విశ్రాంతి దినమును ఆయన ఆచరించటం లేదని పరిసయ్యులు ఏం చేశారు అంటే క్రీస్తును చంపాలి అనుకున్నారు. అరే, ఒక వ్యక్తి బాగుపడ్డాడు అనే ఆనందం వారికి లేదు. ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలుండో ఊచ చెయ్యి కలిగిన వాడుగా ఎండిపోయిన చెయ్యి కలిగి ఉన్నాడు. క్రీస్తు ఆ వ్యక్తిని బాగు చేశాడు అనే ఆనందం కంటే వారి బాధ ఏంటో తెలుసా? విశ్రాంతి దినమును ఆయన ఆచరించలేదు. అసలు ఆ విశ్రాంతి దినమును ఆచరించండి అని ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ఆయనే. కాబట్టి ఆజ్ఞ ఇచ్చినవాడు దానిని మార్చగలిగినటువంటి, ఆ చట్టాన్ని మార్చగలిగినటువంటి ఆ అధికారం కూడా ఆయన కలిగి ఉన్నాడు. అందుకోసం ఏమన్నాడు అంటే, మీరు విశ్రాంతి దినం అని దాన్ని హైలైట్ చేశారు కదా, నేను విశ్రాంతి దినం కంటే గొప్పవాడిని, నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను అన్నాడు. అంటే నేను ప్రభువునైతే విశ్రాంతి దినమేమో దాసుడు అని అర్థం. ఇప్పుడు దాసుడు గొప్పవాడా, ప్రభువు గొప్పవాడా? అది విశ్రాంతి దినానికి నేను గొప్పవాడిని అంటే మిగతా అన్ని రోజులకి ఆయన ప్రభువే. సోమవారానికి, ఆదివారానికి, అన్ని రోజులకు ప్రభువే అయినా. కాకపోతే ఇక్కడ సందర్భం ఏమిటంటే, నేను ఆ విశ్రాంతి దినము కంటే నేను గొప్పవాడిని, ఎందుకంటే నేను ప్రభువును, అది దాసుడు అని ప్రభువు చెప్తున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు అంటే, యేసుక్రీస్తు విశ్రాంతి దినమును పాటించలేదు అని చెప్పి అక్కడ రాయబడిన మాట 14వ వచనములో, ఆయనను ఎలాగున సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఏం చేస్తున్నారు? ఆలోచన చేయించు ఉన్నారు. అక్కడ ఏం చేశాడు యేసయ్య? విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేశాడండి. బాగు చేశాడు అనే ఆనందం వారిలో లేదు. విశ్రాంతి దినాన్ని పాటించలేదు. ఆ కారణాన్ని బట్టే యేసయ్యను ఏం చేయాలనుకున్నారు? కొంతమంది అంటే 7th డే పాటించే వాళ్ళు కొంతమంది చెప్పవచ్చు ఏమిటంటే, యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఆచరించాడు అని చెప్పేసి. ఆయన ఆచరించడం కాదు, నెరవేర్చాడు. ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. అసలు యేసయ్య సిలువ వేయబడడానికి మొట్టమొదటి కారణమే విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే విశ్రాంతి దినమును ఆయన ఆచరించలేదు. అయితే బైబిల్లో విశ్రాంతి దినమును ఆచరించండి అని చెప్పాడు, కానీ ఆరాధించండి అని యేసయ్య ఎక్కడ కూడా చెప్పలేదు. బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా మీరు ఆచరించండి. ఎలా ఆచరించాలో పాత నిబంధనలో ప్రభు దాన్ని చెప్పాడు. సరే, మనం శనివారం ఆరాధించినా, ఆదివారం ఆరాధించినా, అది కూడా మీకు చెప్పాను పోయిన వారంలో, వారాన్ని బట్టి కాదు మన ఆరాధన ఉండేది, అది గుండెకు సంబంధించింది. అది ఆయన ఆత్మయి ఉన్నాడు గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను మనము ఆరాధించాలి. ఈ విషయాలు గత వారంలో మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ వారం 12వ అధ్యాయములో 15వ వచనముల నుండి మరికొన్ని విషయాలు మనము చదువుకొని ధ్యానంలో ముందుకు వెళ్దాం. 12వ అధ్యాయము 15వ వచనముల నుండి మనం చదువుకుంటే రాయబడిన మాట, యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. చాలు. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో ఆ స్థలము నుండి యేసయ్య వేరొక స్థలానికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఆయన చంపాలనుకున్నారు కాబట్టి వేరొక స్థలానికి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక మంది జన సమూహములు క్రీస్తును వెంబడిస్తున్నారు. అయితే చాలామంది రోగులు, బలహీనులు వచ్చారు యేసయ్య దగ్గరకు. అక్కడ రాయబడిన మాట, ఆ వచ్చిన వారందరినీ ఆయన ఏం చేశారు? ఏముంది అక్కడ? అందరినీ ఆయన
స్వస్థపరచెను అని వ్రాయబడింది. యేసయ్య ఎలాంటి స్వస్థతలు చేశాడో, ఆయన ఏం కార్యాలు చేశాడో గత వారాల్లో మనం నేర్చుకున్నాం. బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులతో ప్రభు పలికినటువంటి ఆ మాటల గురించి మనం నేర్చుకున్నాం కదా. ఏమన్నారు అక్కడ అంటే, గుడ్డివారు చూపు పొందుచు ఉన్నారు, కుంటివారు నడుచుచు ఉన్నారు, ఆ తర్వాత కుష్ఠరోగులు శుద్ధులవుచు ఉన్నారు. 11వ అధ్యాయం 5వ వచనములో చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు సహితము లేపబడుతున్నారు. ఇవి యేసయ్య చేసినటువంటి అద్భుతాలు. మళ్ళీ చదవము ఒకసారి. ఏంటంటే చెప్పండి. గుడ్డివారు ఏం పొందారు? చూపు పొందారు. రెండవది, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు అంటే కుష్ఠవ్యాధి కలిగిన వారు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు సహితము తిరిగి లేపబడుతున్నారు. నా ప్రశ్న ఏమిటంటే, యేసయ్య చేసినటువంటి కార్యాలు, స్వస్థత పరిచర్య విషయంలో యేసయ్యను మాదిరిగా తీసుకునే కొంతమంది బోధకులు మరి యేసయ్య చేసినటువంటి ఈ కార్యాలు చేస్తున్నారా? ఏ కార్యాలు? మరి ఇప్పుడు స్వస్థత కోడికల్లో నాకు తెలిసి అయితే ఇంతవరకు గుడ్డివారికి చూపు వచ్చిందని కానీ, కుష్ఠవ్యాధి కలిగిన వారు బాగుపడ్డారని కానీ, కుంటివాడు నడిచారని కానీ, చనిపోయిన వారు సైతం తిరిగి లేపబడ్డారని కానీ నేనైతే ఎక్కడ వినలా. అయితే నేను నమ్మేది ఏమిటంటే, బైబిల్ ప్రకారంగా నేను నమ్మేది ఏమిటంటే, స్వస్థత వరం లేదా అంటే స్వస్థత వరం ఉంది, స్వస్థతలు ఉన్నాయి. మరి ఈ రోజుల్లో అందరూ స్వస్థపరచబడతారా అంటే కాదు. ఈ రెండు తప్పే. ఏది? అందరూ స్వస్థపరచబడతారు అనేది తప్పే, అసలు స్వస్థత వరమే లేదు అనేది కూడా తప్పే. మీకు చెప్పే కదా, దేవుడు ఆయన తన చిత్త ప్రకారముగా ఒక వ్యక్తిని బాగు చేయాలి అనుకున్నప్పుడు ఆయన బాగు చేస్తాడు. ఒకవేళ అది నీ శరీరములో బలహీనత ఉండడం ఆయనకి ఇష్టమైతే, అనుమతిస్తే దానిని ఏం చేస్తాడు? నువ్వు ప్రార్థన చేసినా కాకపోతే జవాబు ఇస్తాడు ఆయన నీ ప్రార్థనకు. ఏమని? అయ్యా నీ మేలు కోరి అది ఉంచాను, నీకు అర్థమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు అది. లేకపోతే వాక్యరీతిగా మాట్లాడటమో, దర్శనాల ద్వారా మాట్లాడటమో, నీ ప్రార్థనకైతే జవాబు వస్తుంది. మనమేమనుకుంటాం జవాబు అంటే, ఆ రోగం కొరకు ప్రార్థన చేస్తే రోగం పోతేనే జవాబు అనుకుంటాం. కాదు. పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేశాడు ముళ్ళు తీసేయమని. తీసేశాడా దేవుడు? మరి జవాబు వచ్చిందా ప్రార్థనకు అంటే? జవాబు వచ్చింది. ఏమన్నాడు అంటే, నీ మేలు కోసమే ఉంచానయ్యా, నీకు ప్రత్యక్షతలు కలిగాయి కదా, కాబట్టి నువ్వు ఆత్మీకంగా హెచ్చించబడతావు, అంటే ఎక్కువగా నువ్వు గర్విస్తావు. గర్వించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు గర్వించకుండా ఉండడానికి ఏం చేశాను అంటే, నీ శరీరములో ఆ బలహీనత నేను ఉంచాను అన్నాడు. కాబట్టి ఈ దినాల్లో మరి స్వస్థత వరం ఉంది అని స్వస్థత కూడికలు పెట్టేవారులారా, బోధకులారా, మీరు ఈ కార్యాలు చేయగలుగుతున్నారా? మరలా చెప్తున్నాను, స్వస్థతలు లేవని చెప్పడం లేదు, కానీ ఆ పేరు మీద ఈరోజు సంఘంలో మోసాలు జరుగుతున్నాయి. ఒక మాట మీకు చెప్పనా, ఒక దైవజనుడిగా, నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించాలి అంటే, నీ జీవితంలో దేవుడు స్వస్థత కార్యము జరిగించాలి అంటే, ఏ స్వస్థత కూడికలకు నీవు వెళ్ళనక్కరలేదో, నీ ఉన్న స్థలములో తండ్రి అయినటువంటి దేవునితో క్రీస్తు ద్వారా నీవు మొరపెట్టినప్పుడు, నీ సమస్యను చెప్పినప్పుడు, ఆయనకు ఒకవేళ ఇష్టమైతే నిన్ను ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ స్వస్థత కూడికలకో లేకపోతే పేర్లు పెట్టి పిలిచే సభలకో నువ్వేం వెళ్ళనక్కర్లేదు. మరి ఆ అద్భుతాలు పక్కన పెట్టేసి ఈరోజు బోధకులు చేసే అద్భుతాలు ఏంటి? పేర్లు పెట్టి పిలవటం. అది ఎలా పిలుస్తారో కూడా మీకు చెప్పా. అంతకుముందు వారాల క్రిందట ఆ పేర్లు పెట్టి ఎలా పిలుస్తారో కూడా మీకు చెప్పాను. జాగ్రత్తగా మీరు గమనించినప్పుడు యేసయ్య చేసినటువంటి అద్భుతాలకు ఈరోజు బోధకులు చేసేటువంటి కొంతమంది బోధకులు చేసే అద్భుతాలకు తేడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. యేసయ్య చేసింది 2 సార్లు 3 సార్లు చదివించా. అంతకుముందు వారంలో కూడా అన్నిసార్లు ఎందుకు చదివించా అంటే, ఈరోజు బోధకులు మీరు తీసుకోండి, అందులో ఒక్కటైనా ఉందేమో. ఈరోజు ఉన్నదేంటో చెప్పనా? ఇదిగో దేవుడు వచ్చే సంవత్సరం నీకు ఒక కొడుకునివ్వబోతున్నాడు. లేకపోతే నీ కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు అది కరిగిపోయేది, అది ఎప్పుడు కరిగిపోతాడో అడుగుదలేదు వచ్చిన వాళ్ళకి. కాకపోతే మీటింగ్లో అయ్యగారు చెప్పాడు. ఏం చెప్పాడు? అమ్మా కిడ్నీలో రాళ్ళు కరిగించేది నువ్వేంది ఆయన, మందులు ఆడితే డాక్టర్ గారు కూడా. అద్భుతం అంటే ఏంటి? వాళ్ళ వల్ల కాంది దేవుడు చేస్తారు, చూసారా? అది అద్భుతం అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకో మాట చెప్పినా, మీకు ట్రీట్మెంట్ చేసినా కూడా
ఇప్పుడు ఉదాహరణకు దేవుడు చేసే కొన్ని కార్యాలు మీకు చెప్తాను. ఇప్పుడు పీటర్ గారికి ఈ మధ్య ఎముక ఇరిగిందండి, దాదాపుగా మిషన్తో కట్ అయిపోయింది. అది ఎంతమంది చూసారు ఆ బొమ్మ? కానీ భయంకరంగా, చాలా భయంకరంగా ఉంది అది. మరి ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తాడు అంటే, ఆ ఎముక రెండు కూడా ఒకవేళ ఇరిగిపోతే, ఇట్లా ఇరిగిపోయింది అనుకుందాం, ఒకవేళ ఇట్లా ఇరిగిపోతే ఏం చేస్తాడంటే ఇట్లా లాగి డాక్టర్ గారు ఏం చేస్తాడంటే అట్లా టచ్ చేస్తాడు, ఎముక అట్లా టచ్ చేస్తాడు. ఇప్పుడు ఈ ఎముక మళ్ళీ సాపిగా అవ్వడానికి డాక్టర్ గారు ఏమైనా చేస్తాడంటే ఆయన చేసేది ఏమీ లేదు, ఒక రాడ్ వేస్తాడు. ఈ రెండింటి కలిపి ఏం చేస్తాడు? ఒక రాడ్ వేస్తాడు అంతే. మరి ఇప్పుడు ఎముక ఆటోమేటిక్గా ఒక ఎముకలాగా ఎలా అతుక్కుపోవాలి అంటే దానికి డాక్టర్ గారు చేసేది ఏమీ లేదు. ఆయన పెయిన్ కిల్లర్ ఏమైనా ఇస్తాడు, లేకపోతే ఆ ఎముక ఇట్లా అతుకు పెడతాడు అంతే తప్ప కొన్ని రోజులకు ఆ ఎముక ఒక ఎముకగానే ఎలా మార్చబడాలి అంటే దాన్ని చేసేది దేవుడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. డాక్టర్ ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాడు, తర్వాత ఇరిగినటువంటి ఎముకను ఏం చేస్తాడు? అలా స్ట్రైట్గా పెట్టేసి ఒక రాడ్ వేస్తాడు, మళ్ళీ పక్కకు తొలగకుండా. కానీ విరిగినటువంటి ఎముక కరెక్ట్గా మళ్ళీ అతుకు పెట్టినట్టుగా ఒక ఎముకలాగా కొన్ని రోజులకు ఎలా మార్చబడుతాయా అంటే దానిని దేవుడే చెయ్యాలి. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, స్వస్థతలు లేవని చెప్పడం లేదు, కానీ నువ్వు ప్రార్థన చేయి. మొదటిగా, దేవా నా జీవితంలో ఈ బలహీనత పోగొట్టు అని ప్రార్థన చేయి. ఒకవేళ బలహీనత పోకపోయినప్పటికీ దేవుడు జవాబిస్తాడు. అది ఎందుకు అనుకు నీ జీవితంలో ఆయన అనుమతించాడో. ఒకవేళ ఆ మాటకి వస్తే, ఇప్పుడు పౌలు గారికి ఆ బలహీనత ఉంది కదా. పౌలు గారికి ఆత్మీయ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, యవనస్తుడైనటువంటి తిమోతి. ఎవరు చెప్పండి? తిమోతి గారు. ఈ తిమోతి గారు పౌలు గారు పక్కనే తిరుగుతున్నాడు. పౌలు గారికి ఉన్నట్టే ఈ తిమోతి గారికి కూడా ఆయనకు కడుపు జబ్బు ఉందంట. ఆ జబ్బు ఏందో మనకు బైబిల్ రాయబడలేదు, కానీ ఏ జబ్బు ఉంది ఆయనకి? కడుపు జబ్బు ఉంది. మరి పౌలు గారు ప్రార్థన చేసి ఆ జబ్బు తగ్గించలేడా? ఆయన చేతి రుమాలు పట్టుకుంటేనే చాలామంది బాగుపడ్డారండి. ఈరోజు బోధకులు చేతి రుమాలు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు పౌలు గారు చేతి రుమాలు పట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు. ఆయన నేడబడిన వారు అనేక మంది స్వస్థపరచబడ్డారు. ఆయన నెత్తి మీద చేతులుంచి ప్రార్థన చేయగా అనేక మంది బాగుపడ్డారు. మరి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి మాత్రం ఏ జబ్బు ఉంది? కడుపు జబ్బు ఉంది. ఆయన ఎందుకు స్వస్థపరచలేదో అదే మీకు చెప్పా. దేవుడు అందరినీ స్వస్థపరుస్తాడు అనేది అబద్ధం. ఆ తర్వాత అసలు స్వస్థత వరమే లేదనేది కూడా, అది కూడా అబద్ధమే. దేవుడు తన అవసరాన్ని బట్టి ఆయన నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేయటంలో తప్పు లేదు. రోగాలు సమస్యలు తీసివేయమని, బలహీనతలు తొలగించమని ప్రార్థన చేయటంలో తప్పు లేదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సంగమా మీరు మోసపోవద్దు. అద్భుతాల పేరు మీద, స్వస్థతల పేరు మీద యేసయ్య స్వస్థతల మీటింగ్ ఎక్కడ పెట్టలా. వాక్యం బోధిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. ఎందుకు చేశాడు కూడా మీకు చెప్తా. ఆయన అలాంటి కార్యాలు ఎందుకు చేశాడు అంటే, ఈ భాగంలోనే మీరు చదువుకుంటే ఆ కార్యాలు చేయడం అందరూ చూసి ఏమన్నారు అంటే, మనం ఎదురు చూసేటువంటి దావీదు కుమారుడు ఈయన కదా, మనం ఎదురు చూసే మెస్సయ్య ఈయన కదా అని అందరూ కూడా తెలుసుకున్నారు. అంటే నేను దేవుని కుమారుడను అని తెలుసుకోవడానికి, ప్రజలందరూ తెలుసుకోవడానికి ఆయన ఆ కార్యములు కూడా జరిగించాడు. అది కూడా వారి మీద కనికరపడి చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. సరే, ఈ భాగంలోనికి వద్దాం. 12వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాట, ఆయన వారందరినీ కూడా ఏం చేశాడు? స్వస్థపరిచి, ఇప్పుడు జాగ్రత్తగా విన్నారు. మరలా ఏం చెప్పాడు అంటే, నన్ను మీరు ప్రసిద్ధి చెయ్యవద్దు. ఎంత తేడా ఉందండి. మన గురుగారైన యేసయ్యకు ఈ రోజులో ఉన్నటువంటి యూట్యూబ్ బోధకులు కొంతమంది ఉన్నారు చూసారా. అంటే యూట్యూబ్ బోధకులు అంటే ఎక్కువ ఫేమస్ కావడానికి జిమ్మిక్కులు చేస్తున్నారు చూసారా. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీకు అర్థమవుతుందా? ఎక్కువ వ్యూస్ రావాలి, లేకపోతే ఎక్కువ లైకులు రావాలి వీడియోకి, నేను ఎక్కువ ఫేమస్ కావాలి అనుకునే బోధకులు ఉన్నారు చూసారా. అదే ఒకవేళ యేసయ్య 2000 సంవత్సరాల కిందట కాకుండా ఇప్పుడు ఈ యూట్యూబ్ కాలంలో, ఈ సోషల్ మీడియా కాలంలో యేసయ్య ఉంటే, ఒకవేళ ఈ సోషల్ మీడియా కాలంలో యేసయ్య ఉంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే నా వీడియో చూడండి అని చెప్పి ఉండేవాడు కాదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎక్కడ మీటింగ్ పెట్టినా చూడండి, ఏమైనా సేవకుడు మీ మొబైల్ తీయండి, అందరు ఏళ్ళు దాని మీద పెట్టండి, ఏందది గంట సెమల మీద నొక్కండి,
కానీ యేసయ్యను చూడండి, నన్ను మీరు ప్రసిద్ధి చేయవద్దు. ఇన్ని కార్యాలు చేసిన యేసయ్య నన్ను మీరు ప్రసిద్ధి చేయవద్దు. మరి బోధకులారా ఏమి నేర్చుకుంటున్నారు మీరు? ప్రసిద్ధి. యేసయ్య కంటే ఇప్పుడు బోధకులు ఏమైపోయారు? ప్రసిద్ధి అయిపోయారు. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను మీకు, యేసయ్య పేరు చెప్పుకొని సేవ చేసేటువంటి సేవకులకు ఫాలోవర్స్ ఉన్నారు, కానీ యేసయ్యకు ఈరోజు ఫాలోవర్స్ లేరండి. ఎంత విచారకరం అది కదా, ఎంత ఘోరం అది. యేసయ్య పేరు అంటే ఆయన పేరు మీద సేవ చేస్తున్నారు, ఆయన పేరు ప్రకటించబడుతూ ఉంది, కానీ ఆయన పేరు మీద ప్రసిద్ధి అయిపోయినటువంటి బోధకులు ఉన్నారు, కానీ యేసయ్యకు ఫాలోవర్స్ అనేవాళ్ళు లేరు. చాలా కొద్ది మందిగా ఉన్నారు ఈ రోజుల్లో. కనుక ప్రభునందు ఆత్మీయులరా, యేసయ్య చెప్తున్నాడు అక్కడ, అన్ని కార్యాలు చేసినా కూడా ఏమన్నాడు? నన్ను మీరు ప్రసిద్ధి చెయ్యవద్దు. అదే ఒకవేళ ఈరోజు బోధకులు అనుకుందాం, ఆయన మూతిలో ఒక మైకు, ఈయన మూతిలో ఒక మైకు, నీ పేరేంది, నీ రోగం ఏంది, ఇక వీళ్ళు తగ్గిందో లేదో తర్వాత సంగతి, కానీ వీళ్ళు చెప్పేదేంటి? మైకు దొరికింది కాబట్టి జనాల ముందు చెప్పేదేంటి? ఇప్పుడు నాకు ఇదిగో కిడ్నీలో రాగిపోయింది, లేకపోతే మళ్ళీ చెప్తున్నా మీకు, స్వస్థతలు నేను కించపరచడం లేదు, కానీ అక్కడ జరిగాయా లేదా అనేది గ్రహించడం లేదు. ఇప్పుడు దేవుడేమో కానీ యేసయ్యేమో కానీ వీళ్ళు హైలైట్ అయిపోతున్నారు ఇప్పుడు. ఎవరు? అందుకోసం మీరు చూడండి, సువార్త సభలు అంటే ఒక్కడు రాడు, స్వస్థత అద్భుతాల మహాసభలు అంటే అసలు గ్రౌండ్ అంతా నిండిపోద్దండి. దేనికోసం వెంపర్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారిని మీరు గమనించండి. నన్ను మీరు ప్రసిద్ధి చేయొద్దన్నాడు. ఎందుకు చేయొద్దన్నాడు అంటే, నేను భూ సంబంధమైనటువంటి ఈ కార్యాలు చేయడానికి రాలేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, వాటి కోసమే నా దగ్గరకు వస్తారు, కాబట్టి మీరు నన్ను ప్రసిద్ధి చేయవద్దు. నేను ఎందుకు వచ్చాను అంటే, దేవుని రాజ్యమును స్థాపించడానికి ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికోసం వచ్చాడు యేసయ్య? జ్వరాలు తీసేయడానికి, కిడ్నీ రాళ్ళు తీసేయడానికి, లేదా నీకు ఏదో చేయడానికి, దానికోసం కాదు. పరిచర్యలో ఒక భాగం అది. నేను దేవుని కుమారుడును నిరూపించుకోవడానికి ఆయన కార్యాలు చేశాడు, కాబట్టి ఇది ప్రసిద్ధి అయిపోతే ఏమైపోద్ది? జనులందరూ దానికోసమే వస్తారు. మీకు అర్థం కావడానికి, కమలాపురం అయ్యగారుపల్లి ఈ సరౌండింగ్లో ముదిగొండ మండలంలో ఏదన్నా ఒక ఏరియాలో, అయ్యా ఆ పెద్ద మనుషులు పక్క పక్కన కూర్చోవద్దని చెప్పారు చాలాసార్లు, వేరు వేరు కూర్చోండి మీరు, రైట్. ఈ ఏరియాలో ఎవరైనా ఒక ఆయన చచ్చిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపాడు అనుకోండి, అమ్మ మీకు అర్థమవుతుందా? చచ్చిపోయిన వ్యక్తిని తిరిగి లేపాడు అనుకోండి, అసలు ఈ మండలం మొత్తం ఇక మొత్తం ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్లైట్లు కట్టుకొని కూడా ఎక్కడికి వస్తారు? అమ్మా కమలాపురంలోనే చేశాడు అనుకుందాం ఎవడో, ఎక్కడ దేనికోసం వస్తారు? చచ్చిపోయిన శవాలన్నీ ఎక్కడ తీసుకొస్తారు? ఇప్పుడు యేసయ్య పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చచ్చిపోయిన వారిని సైతం లేపుతున్నాడు, భయంకరంగా లేకపోతే రోగాలతో పీడించబడుతున్న వారిని ఆయన బాగు చేస్తున్నాడు. అందుకోసం ఏమన్నాడంటే, రే ఈ విషయంలో మాత్రం నన్ను మీరు ప్రసిద్ధి చేయొద్దు అన్నాడు. ఏ విషయంలో? ఈ స్వస్థత విషయంలో నన్ను మీరు ప్రసిద్ధి చేయొద్దు. ఎందుకంటే దీనికోసమే నా దగ్గరకు వస్తారు, భూ సంబంధమైన వాటి కొరకే నా దగ్గరకు వస్తారు. కాబట్టి నేను వచ్చింది పరిచర్య దీని కొరకు కాదు. దేని కొరకు వచ్చాను అంటే, పరలోక రాజ్యమును స్థాపించడానికి నేను ఈ భూమి మీదకు వచ్చాను అని యేసయ్య చెప్తున్నాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ప్రభునందు ఆత్మీయులరా, నన్ను ప్రసిద్ధి చేయవద్దు అని ప్రభు చెప్పాడు కదా. ఇది కూడా ప్రవచనం మీరు చూస్తే కింద వచనాల్లో ఒక ప్రవచనం 600 సంవత్సరాల క్రిందటే యెషయా ప్రవక్త ఆయన ప్రవచించాడు ఈ యేసుక్రీస్తుని గురించి. అంటే యేసయ్య పుట్టడానికి ముందే 600 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ఈయన గురించి చెప్పాడండి, యేసయ్య గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? కింద వచనాల్లో మీరు చదువుకుంటే, ఇదిగో ఆగండి, ఇది ఎక్కడుందో మీకు చెప్తాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, అంటే చదవనక్కర్లా, ఆ పక్కన రాసుకోండి మీరు బైబిల్లో. ఆ ప్రవచనం ఎక్కడుందో ఆ బైబిల్లోనే పక్కన రాసుకోండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు చదవమ్మా. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరుచుకుంటుని, ఈయన నా ప్రాణములకు ఇష్టమైనటువంటి తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు గురించి. ఈయన నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను నేను ఉంచెదను. ఈయన అన్యజనులకు ఏం చేస్తాడు? న్యాయ విధిని ప్రచురము చేయును. ఇంకా ఏమన్నాడు అక్కడ? ఈయన ఎవ్వరితో కూడా జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఆయన శబ్దం ఎవ్వరికి కూడా
వినబడదు. మన దగ్గరకు వద్దాం. యేసయ్య ఫాలోవర్స్ అయితే ఇది ఉంటుంది. ఏది? జగడమాడరు, కేకలేరు, తర్వాత వీధులలో వారి శబ్దం ఎవరికి? మీరు చెప్పండి. ఇప్పుడు వీధి ఎక్కారంటే, నోరు తెరిచారంటే, అమ్మా అసలు ఆ వీధే కాదు, ఊరు మొత్తం వినపడుతుంది. దడదడలాడిపోద్ది అసలు కదా. రోడ్డు ఎక్కామంటే ఊరు మొత్తం దడదడలాడిపోద్ది కదా. మన గురువుగారు ఉన్నారు చూసారా, ఆయన ఎవరితో జగడమారడు. రెండవది కేకలు వేయడు. మూడవది వీధులలో ఆయన శబ్దం ఎవరికి కూడా వినబడదు. ఇంకా ఈయన ఎవరు అంటే కింద వ్రాయబడిన మాట, న్యాయ విధిని ప్రబలము చేయు వరకు కూడా ఈయన నలిగినటువంటి రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆయన ఆర్పడు. దీని అర్థం ఏమిటాయంటే ఇక చావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆత్మీయతలో చల్లారిపోయారు, ఆత్మీయతలో కృంగిపోయారు. అవిసెనార అంటే తెలుసా మీకు? అవిసెనార అంటే అవిసె గింజలు తెలుసా? అవిసె గింజలు, రైట్. ఆ మొక్క ఏదైతే ఉందో అవిసె మొక్క, ఎండిపోయినటువంటి ఆ నారను తీసి దాన్ని ముట్టించారనుకోండి, అది మంచిగా చక్కగా వెలుగుతూ ఉంటుంది. అది వెలిగేటువంటి సమయంలో ఇక ఆరిపోవడానికి రెడీగా ఉంటుంది. చూసారా, రెపరెపలాడుతూ ఉంటుంది. చూసారా, దీపం కానీ లోపల ఒత్తి సరిగా లేనప్పుడు, కృష్ణాలు అయిపోయినప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది. చూసారా, అదే రీతిగా ఈ మండేటువంటి ఈ మంట రెపరెపలాడుతున్నప్పుడు, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈయనెవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ మకమకలాడుతున్నటువంటి అవిసెనారను ఆయన ఆర్పేవాడు కాదు, ఆరిపోయేటువంటి దానిని వెలిగించేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, నలిగిన రెల్లు చూసారా? రెల్లు అంటే ఏంటి? రెల్లు అంటే పొట్టు కాదు, రెల్లు అంటే ఎండిపోయిన గడ్డి. ఏం చెప్పండి? రెల్లు అంటే ఎండిపోయినటువంటి గడ్డి. ఎండిపోయినటువంటి ఆ గడ్డి ఏదైతే ఉందో ఇక చెట్టు నుండి పూర్తిగా ఎండిపోయింది, ఇక అది పూర్తిగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. అలాంటి నలిగిపోయినటువంటి ఆ ఎండిన గడ్డికి కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన జీవమును ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక ప్రభునందు ఆత్మీయులరా, ఆయన అలాంటి వాడు అని చెప్పి 600 సంవత్సరాల క్రిందటే యెషయా ప్రవక్త ఏం చేశాడు అంటే క్రీస్తుని గురించి ఆయన ప్రవచనాన్ని ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మనం ముందుకు వెళ్తే 12వ అధ్యాయములో 22వ వచనముల నుండి మరికొన్ని విషయాలను మనం చదువుకుందాం. త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. దయ్యము పట్టినటువంటి గుడ్డివాడును, గుడ్డివాడును మోగవాడునైనటువంటి ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడ శక్తియు చూపును గలవాడు ఆయనో. ఇందాక మీకు చెప్పే కదా, యేసయ్య చేసిన అద్భుతాలన్నీ కూడా గుడ్డివారికి చూపివ్వడం, కుంటివారు నడవడం, పక్షవాయు కలిగిన వారిని బాగు చేయడం. ఇక్కడున్న వ్యక్తి కూడా ఈయన గుడ్డివాడు, ఎవరు? మోగవాడు. నాకు తెలిసైతే గుడ్డివాడిని మోగవాడిని అంటే ఒక్కటే, ఈ రెండు కూడా ఒక్కరిలో ఉన్నవాడిని నేను చూడలే ఇంతవరకు అయితే. మరి అంటే చాలా తక్కువ ఉంటారో నాకు తెలియదులే, కానీ గుడ్డివాడు మాట్లాడలేడు, మోగవాడు. చెవిటోళ్ళు మోగోళ్ళు ఉంటారు, ఈ రెండు కంబైన్డ్గా ఉంటాయి. కానీ గుడ్డివాడు మోగవాడు అతి తక్కువగా ఉంటుంది. కానీ ఈ సమస్య ఆయనకు ఎలా వచ్చింది అంటే వీడు అపవిత్రాత్మ చేత బంధించబడ్డాడు కాబట్టి అతడు గుడ్డివాడు మోగవాడైపోయాడు. అప్పుడు యేసయ్య ఏం చేశాడు అంటే ఆ అపవిత్రాత్మను ఆయన గద్దించగా అది వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అక్కడ యేసయ్య కార్యం చేశాడు. అది చేసినప్పుడు అక్కడున్న యూదులందరూ కూడా, చాలామంది ప్రజలందరూ విస్మయం ఉంది. మనం ఎదురు చూసే దావీదు కుమారుడు ఈయన కాదా అనుకున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆ కార్యాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారట. మనం ఎదురు చూసే మెస్సియా ఈయనే అని చెప్పేసి మెచ్చుకుంటా ఉంటే ఈ పరిసయ్యులు ఉన్నారు చూసారా, ఆయన చంపాలనుకున్నారు కదా. ఈ పరిసయ్యులు మాత్రం ఏమన్నారో తెలుసా? చూడండి ఒకసారి 24వ వచనముల నుండి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ చూడాలి ఈ మాట. పరిసయ్యులు ఆ మాట విని, అమ్మా యేసయ్యని అంటున్నారు ఇక్కడ, మన గురువుగారు అయినటువంటి యేసయ్యని ఏమన్నారు? వీడు ఏమన్నారు చెప్పాలి గట్టిగా. వీడు దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు వలననే దయ్యములను ఏం చేస్తున్నాడు? వెళ్ళగొట్టుచున్నాడు. కానీ
మరి ఒకని వలన కాదు అన్నారు. యేసయ్యను పట్టుకుని ఏమన్నారు అక్కడ? వీడు దయ్యముల అధిపతి అయినటువంటి బయల్జెబూలు వలననే ఈ దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు కానీ మరొకటి కాదు. మన గురువు గారిని దయ్యాలు అధిపతి అంటే ఆయన ఏం చేశాడు మరి? ఆయన ఎవరితో జగడమాడువాడు కాదు, మౌనంగా ఉన్నాడు. నిన్ను ఒకవేళ నువ్వు రోడ్డు మీద పోతున్నప్పుడు దయ్యాల అధిపతి అక్కర్లా దయ్యం అన్నారు అనుకుందాం. అసలు అమ్మా దయ్యాల అధిపతి దాకా కాదు, నిన్ను దయ్యం అన్నారు అనుకుందాం. నువ్వేం చేస్తావు? నువ్వే రాసేసివి ఇంకా వచ్చేస్తా లీస్ట్. దేవునికి స్తోత్రం. యేసయ్యను పట్టుకుని ఏమన్నారు? వీడు దయ్యముల అధిపతి. కానీ యేసయ్య ఏం చేశాడు అంటే మౌనంగా ఉన్నాడు. ప్రభునందు ఆత్మీయులరా, సరే అక్కడ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, సరే నేను దయ్యాల అధిపతినై దయ్యాలకు వ్యతిరేకంగా నేను చేస్తానా? ఆ మాటలో ఆ సందర్భంలో ఏమన్నాడు అంటే, సాతాను తన రాజ్యానికి వ్యతిరేకంగా అదే పని చేస్తుందా అని అడిగాడు వారిని. ఏమడిగాడు? ఇప్పుడు నేను దయ్యాల అధిపతినే అనుకుందాం. నేను దయ్యాల అధిపతిని అయితే నా రాజ్యానికి వ్యతిరేకంగా నేనెందుకు చేస్తా? వాళ్ళే అన్నారు కదా, ఏమన్నారు? వీడు దయ్యములకు, మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తా, మీకు అర్థం కాలేదు కానీ, మీరు ఒక పార్టీలో తిరుగుతున్నారు అనుకుందాం. ఏ పార్టీయో, బి పార్టీయో, సి పార్టీయో, ఏదో ఒక పార్టీ. ఆ పార్టీలో తిరుగుతున్నారు. ఆ పార్టీలో తిరిగే మీరు ఆ పార్టీకే వ్యతిరేకంగా మీరు ఓటేయమని చెప్తారా? కొంతమంది ఉంటారు ఏమో పనికి మనకు తెలియదులే కానీ, అంటే పైకి వేషధారులుగా ఉండేవాళ్ళు. ఆ పార్టీలో తిరిగేవాడు పబ్లిక్గా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎవడు పని చెయ్యడు. అలా వ్యతిరేకంగా పని చేస్తే అదేమైపోద్ది? కూలిపోద్ది. యేసయ్య ఏమన్నాడు? చదవండి ఒకసారి అక్కడ వచనములో. పరిసయ్యులు అలా అన్నప్పుడు 25వ వచనములో, ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము ఏమైపోద్ది? పాడైపోవును. రెండోదిగా ఏమన్నాడు? తనకు తానుగా విరోధముగా వేరుపడినటువంటి ఏ పట్టణమైననో చివరికి ఏ ఇల్లైనను కూడా నిలవదు. ఇంకా కింద వచనాలు ఏమన్నాడు? సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానుగానే విరోధంగా వేరుపడును కదా. వీళ్ళేమన్నారు? వీడు దయ్యముల అధిపతి వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అంటే యేసయ్య ఏమన్నాడు? దయ్యం ఇంకో దయ్యాన్ని వెళ్ళగొడితే వారికి వారే సొంతగా రాజ్యాన్ని కూల్చుకుంటారా ఎక్కడైనా అని యేసయ్య ప్రశ్నించాడండి. ఇప్పుడు మీరు చెప్పండి, తమకు తాముగా దయ్యాలు తమ రాజ్యాన్ని కూల్చుకుంటాయా? చెప్పాలి గట్టిగా. నేను చెప్పేది ఏమిటంటే, దయ్యాలకున్న బుద్ధి జ్ఞానం కూడా మనకు లేదు. ఎవరికున్న బుద్ధి జ్ఞానం? దయ్యములకున్న బుద్ధి జ్ఞానం, ఆ ఐక్యత ఈరోజు సంఘంలో లేదు. అక్కడ రాజ్యము అన్నాడు యేసయ్య, రెండవది పట్టణము అన్నాడు యేసయ్య, మూడవది కుటుంబము అన్నాడు యేసయ్య. అంటే అర్థం ఏంటి? కుటుంబంలో ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడితే ఆ కుటుంబం నిలవదు. సంఘంలో ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడితే ఆ సంఘము నిలవదు. రాజ్యములో ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడుకుంటే ఆ రాజ్యము నిలబడదు. కనీసం దయ్యాలకు ఉన్న బుద్ధి జ్ఞానం కూడా మనకు లేదు. ఆమేన్ చెప్పండి అర్థమైన వారు. హల్లెలూయా. దయ్యాలే తమకు తమగా వ్యతిరేకంగా అవి మాట్లాడుకోవట. వ్యతిరేకంగా మాట్లాడుకోవు, విరోధంగా అవి మాట్లాడుకోవు. దయ్యాల నుంచి యేసయ్య మనకు నేర్పించేది ఏంటో తెలుసా? నీ కుటుంబంలో భార్య భర్తలు ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడుకుంటే ఆ కుటుంబం ఏమవుదట? అది నిలువదు అన్నాడు. రెండవది, సంఘములో ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడితే ఏమన్నాడు? ఆ సంఘము నిలవదు అన్నాడు. రాజ్యములో ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడితే ఆ రాజ్యము నిలవదు. కానీ దయ్యాలు ఏం చేస్తున్నాయి? ఒకరికి ఒకరికి విరోధంగా పనిచేస్తాయా? అవి చేయవు. సాతానును వెళ్ళగొట్టదు. తన రాజ్యాన్ని కట్టుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది. మరి మనం చేయాల్సిందేంటి? యేసయ్య రాజ్యాన్ని కట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాటి రాజ్యాన్ని అవి కట్టుకోవడానికి ఎలా ఉన్నాయి? ఐక్యతగా ఉన్నాయట. వాటికి వ్యతిరేకంగా పని చేయవు. మరి ఈరోజు సంఘం ఏం చేస్తూ ఉంది? సంఘములో ఐక్యత లేదు, సంఘములో ఏక మనస్సు లేదు, సంఘములో ప్రార్థనా జీవితం లేదు, సంఘములో ఆత్మాభిషేకం లేదు. దయ్యాలకున్నటువంటి జ్ఞానము కూడా ఈరోజు సంఘానికి లేదు. మొదటి శతాబ్దములో సంఘము ఎంత ఉజ్జీవంగా ఉన్నారు అంటే, ఉజ్జీవం అంటే ఏంటి? ఏమండి ఉజ్జీవం అంటే బాక్సులు పగిలిపోయేటట్టుగా అగ్ని 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 అని అంటే అది కాదు ఉజ్జీవం.
ఈరోజు ఇది ఎక్కువైపోయింది. అజ్ఞాన్ని బాక్సులో అరవడం, వీళ్ళు గంతులు వేయడం. ఉజ్జీవం అంటే అది కాదు. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాన్ని చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో నుండి మీరు చదువుకుంటే సంఘములోనికి చేర్చబడినటువంటి 3000 మంది ఎలా బ్రతికారో, వారు ఎలా ఉన్నారో, అది కదా నిజమైనటువంటి ఉజ్జీవము. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి ఉజ్జీవం అంటే? భాషలు మాట్లాడడమా? అది చేయొద్దని నేను చెప్పట్లా. దేవుడు వరం ఇస్తే మాట్లాడండి. భాషల వరం కలిగిన వారు ఏకాంతంగా దేవునితో మాట్లాడండి. ఏకాంతంగా మాట్లాడటమేమో కానీ మైకుల్లో గంటలు మాట్లాడుతున్నారు ఈరోజు. ఏమండోయ్, భాషలు మాట్లాడేది బైబిల్ ఒక మాట రాయబడింది. భాషతో మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వ్యక్తిగతంగా తనకు ప్రయోజనం అటది. ఎవరికి చెప్పండి? అంటే భాషలు అనేది వ్యక్తిగతంగా మాట్లాడుకునేవి. మరి వ్యక్తిగతంగా మాట్లాడుకునే విషయాలు ఎక్కడ మాట్లాడుతున్నారు ఇప్పుడు? పబ్లిక్గా. ఎందుకని? భాషలు ఎక్కువ మాట్లాడితే అబ్బా అయ్యగారికి ఏం వరం ఉంది, నేను అలా రీ బా బా భాష అన్నాను అనుకోండి, అసలు గంతులు వేసేస్తారు. అసలు నేను మాట్లాడలేనా? దేనికి అసలు? ఎవరికి ప్రయోజనం అది? ఎవరికి ప్రయోజనం? నువ్వు భాషతో మాట్లాడడం ద్వారా అది ఎవరికి ప్రయోజనం అంటే నీకు ప్రయోజనం. వ్యక్తిగతంగా నీ దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు. ఒక మాట మీకు చెప్పనా, భార్య భర్తలో వ్యక్తిగతంగా మాట్లాడుకునే విషయాలు 3వ వ్యక్తి వినాలని ఎవడైనా అనుకుంటాడా? ఏమండి, మరి భాషలు అనేవి వ్యక్తిగతంగా మాట్లాడుకునేవి కదా. వ్యక్తిగతంగా మాట్లాడుకునేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో నువ్వు పబ్లిక్గా మైకులో మాట్లాడుతున్నావంటే అవి కనపరచుకోవడానికి కాదా? నేను అదే మీకు చెప్తున్నా. భాషల వారం లేదని నేను చెప్పడం లేదు. ఆ పేరు మీద ఈరోజు ఉజ్జీవం అని. ఏంటయ్యా ఉజ్జీవం అంటే? సంఘం ఏక మనసును కలిగి ఉండడం. ఏంటి ఉజ్జీవం అంటే? సంఘం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం. ఏంటి ఉజ్జీవం అంటే? ఆత్మ సంబంధమైన ఫలములను ఫలించడము. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది కదా నిజమైనటువంటి ఉజ్జీవం. మీకు చాలాసార్లు చెప్పే కదా, సంఘములోనికి చేర్చబడిన వారు ఎంత ప్రేమగా ఉన్నారంటే వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు అపోస్తులు ఏం చేస్తారంటే అందరికీ సమానంగా పంచి ఇచ్చారు. ఇప్పుడు అందులో ధనవంతులు లేరు, పేదవాళ్ళు లేరు. ఆడికంటే నేను ఎక్కువ అనేవాళ్ళు లేరు, ఆయన కంటే నేను తక్కువ అనేవారు. అసలు ఎంత ప్రేమ అండి! ఈరోజు ఒక తల్లి గర్భంలో పుట్టినటువంటి వారు ఎలాగైతే ఆస్తులు పంచుకుంటారో, సమానంగా పంచుకుంటారో, ఇప్పుడు ఒక 5-6 కొడుకులు ఉన్నారనుకోండి, అందరూ సమానంగా ఎలా పంచుకుంటారో మొదటి శతాబ్దంలో సంఘస్థులు ఒక తల్లి కడుపున పుట్టినటువంటి కుమారుల వలె వాళ్ళు ఏం చేశారు? ఆస్తులన్నీ సమానంగా పంచుకున్నారు. అలాంటి ఐక్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అంటే మీ ఆస్తులన్నీ అమ్మి అందరికీ ఇచ్చేమని కాదు. ఆస్తులు ఇవ్వకపోయినా కనీసం ఒకరి గురించి ఒకడు విరోధముగా మాట్లాడకుండా, ఆత్మీయతలో కృంగిపోయిన వారు, ఆత్మీయతలో చల్లారిపోయిన వారు, నలిగినటువంటి మనస్సు కలిగిన వారు. అదే కదా మనం చదువుకున్నటువంటి భాగములో 12వ అధ్యాయములో రాయబడినటువంటి మాట, నలిగిన రెల్లును ఆయన విరిచే దేవుడు కాదు. మరి నువ్వేం చేస్తావు? నలిగిన దాన్ని పీకి పడేస్తావు. అసలు అవతల ఏం చేస్తావు? దేవుడు ఏం చేస్తాడు? నలిగినటువంటి రెల్లును ఆయన విరిచేవాడు కాదు. ఇంకా ఏమన్నాడు? మక్కమక్కలాడుతున్నటువంటి ఆ వేసెనార, ఆరిపోవడానికి రెడీగా ఉన్నటువంటి ఆ దీపమును ఆయన ఆరిపోచేసే దేవుడు కాదు, దానిని వెలిగించేటువంటి దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘములో ఉజ్జీవం అంటే కేకలు వేయటం కాదు. సంఘములో ఉజ్జీవం అంటే ప్రార్థనా జీవితము, ఏక మనసు, ఐక్యత. దయ్యాలకున్న బుద్ధి జ్ఞానం కూడా ఈరోజు మనకు లేదు. యేసయ్య అదే చెప్తున్నాడు. ఒక రాజ్యానికి ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళే విరోధంగా ఒకవేళ మాట్లాడితే ఆ రాజ్యము నిలుచునా? ఒక సంఘానికి సంబంధించిన వారు ఆ సంఘానికే వ్యతిరేకంగా మాట్లాడితే, ఆ దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ సంఘము నిలుచునా? ఒక కుటుంబంలో ఉన్నవారు వారే విరోధంగా మాట్లాడుకుంటే ఆ కుటుంబము నిలుచునా? కానీ ఇక్కడ యేసయ్యమన్నాడు అంటే దయ్యములలా చేయవో, వాటి రాజ్యాన్ని కట్టుకోవడానికి అవి ఐక్యతను కలిగి ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక కింద వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, 12వ అధ్యాయము 27వ వచనములో రాయబడినటువంటి మాట, అట్లయితే వారి రాజ్యం ఎలాగులో నిలుచును. 27 నువ్వు చదివేది, నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మరి మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? ఇది మీకు అర్థమైందో లేదో? వీళ్ళ కుమారులు అంటే
ఈ పరిసయ్యులకు కొంతమంది శిష్యులు ఉన్నారండి. అమ్మతేజ లాంటి వాళ్ళు, తర్వాత తైలాభిషేకం, ఆయన పేరు ఏది నానా, ఈ టచ్ బ్యాచ్ ఉంటారు, టచ్ అంటారు చూసారా, ఈ బ్యాచ్ అంతా ఉన్నారట పరిసయ్యులకి. ఎవరికి? పరిసయ్యులకి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము దయ్యములను వెళ్ళగొట్టుచున్నాము అని పబ్లిసిటీ చేసుకున్నారు. ఏం చేశారు? పరిసయ్యులు వాళ్ళకున్నటువంటి శిష్యులు, కుమారులు అంటే వాళ్ళ ఆత్మీయ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారట. ఏంటి? మేము కూడా దయ్యములను వెళ్ళగొట్టుచున్నాం. అది పాయింట్ అవుట్ చేశాడు యేసయ్య. ఏమన్నాడు అంటే, సరే నేను దయ్యాల అధిపతినే ఉండి దయ్యాలను వెళ్ళగొడితే మరి నీ కొడుకులు చేసే పని ఏంటి? ఏది మీ ఆత్మీయ కుమారులు, మీ శిష్యులు చేసే పని ఏంటి? ఒకవేళ వాళ్ళు పొరపాటున అది అబద్ధం అంతా మోసం అన్నారు అనుకోండి, వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఎవరిని? పరిసయ్యులు. ఒకవేళ వాళ్ళు చేసేది ఉట్టిదే అన్నారు అనుకోండి, రాళ్ళతో కొట్టి చంపేస్తారు. యేసయ్య భలే ఇరకాటంలో పెట్టేశాడు వారిని. సరే నేను అలా చేస్తే మరి మీ శిష్యులు, నీ కుమారులు చేసేది ఏంటయ్యా అని అడిగితే వారు ఏం మాట్లాడలేకపోయారు, మౌనంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు కాబట్టి, మౌనమే అంగీకారం కాబట్టి ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను దయ్యముల ద్వారా కాకుండా పరిశుద్ధాత్మ వలన ఈ దయ్యములను ఒకవేళ నేను వెళ్ళగొట్టుచున్న ఎడల, పరిశుద్ధాత్మ వలన ఈ దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యము మీ వద్దకు దిగి వచ్చి ఉన్నది అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ క్లారిటీ వచ్చేసింది. ఏమన్నాడు అంటే, నేను దేవుని ఆత్మ వలన ఇవి జరిగిస్తున్నాను కాబట్టి. అలా ఆరంభమైంది పరిచర్య. అంటే ఏమొచ్చింది మీ మధ్యలోకి ఇప్పుడు? దేవుని యొక్క రాజ్యము. అప్పుడే ఎందుకు వచ్చింది? అంతకుముందు ఎందుకు లేదు? బాప్తిసం ఇచ్చే యోహాను కాలానికి ముందు, అంతకుముందు ఎందుకు లేదయ్యా అంటే జాగ్రత్తగా విన్నారు. పరలోకానికి సంబంధించినటువంటి రాజు, మన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన పరలోకంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ రాజు భూమి మీదకు వచ్చాడో, ఇప్పుడు ఈ భూమి మీద ఏ రాజ్యం ఉందో చెప్పండి? ఆయన రాజ్యం వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజు వచ్చాడు కాబట్టి ఏముంది? రాజ్యం ఉంది. ఇప్పుడు యేసయ్య వచ్చాడు, రాజ్యాన్ని ఏం చేశాడు? స్థాపించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేని వలన కార్యాలు చేశాడు అక్కడ యేసుక్రీస్తు వారు? దేవుని యొక్క ఆత్మ వలన. దేని వలన చెప్పండి అక్కడ? ఇదే మాట లూకా శుభవార్తలో ఉందండి. చదవండి ఒకసారి. 11వ అధ్యాయము 20వ వచనములో ఉంటుందండి. చూడండి ఒకసారి ఆ మాట. అయితే నేను దేవుని యొక్క వ్రేలితో దయ్యమును నేను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఇక్కడే ఉంది మత్తయి శుభవార్తలో. దేవుని ఆత్మ వలన నేను ఈ కార్యములను చేసిన ఎడల. లూకా శుభవార్తలో ఏముంది? దేవుని యొక్క వ్రేలో. దేవుని ఆత్మ ఈజ్ ఈక్వల్ టు దేంతో సమానం? దేవుని యొక్క వ్రేలో. మీకు అర్థం కావడానికి, సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలు దేంతో రాశాడు అంటే తన వేలుతో రాశాడు అని రాయబడింది. దేంతో? తన వేలుతో ఆయన రాశాడు. జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వేలు దేంతో సమానం? ఇప్పుడు ఇక్కడ దేవుని ఆత్మ. ఎవరు చెప్పండి? అంటే దేవుడు తన వేలుతో రాశాడు అంటే దేవుని ఆత్మే దాన్ని ఏమంటారు నాన్న? పలకల మీద. ఆ పలకల మీద 10 ఆజ్ఞలను ఆయన వ్రాశాడు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి, దేవుడు మన హృదయాల్లో కూడా తన వ్రేలుతో ఆయన నియమాలను రాస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన నియమాలను మన హృదయాల్లో ఆయన రాస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని ఆత్మ దేంతో సమానం అక్కడ? దేవుని యొక్క వ్రేలు. దేవుడు తన వ్రేలుతో అంటే తన ఆత్మతో మన హృదయాలు ఏం చేస్తున్నాడు అంటే ఆ నియమాలను ఆయన వ్రాయిచ్చు ఉన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.